అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు అలాగే విద్యార్థులకు కూడా అదిరిపోయే భారీ శుభార్త వచ్చేసిందనమాట. ఏపీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా తల్లికి వందన పథకం అమలుపైన కీలక అప్డేట్స్ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఈ పథకాన్ని 2 విడతల్లాగా అమలు చేస్తాము అని చెప్పేసి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా కూడా రిలీజ్ చేసే పనిలో ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అర్హుల జాబితాలో పేరు ఉంటేనే మరి డబ్బులు అనేవి ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ కూడా ఎంతగానో యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు అయితే మరి ప్రైవేట్ పాఠశాల చదువుకునే విద్యార్థులకు ఫీజులు కట్టుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయి 2 నెలలు కూడా జరుగుతుందన్నమాట. విద్యార్థుల బుక్స్కి కానివ్వండి, తదితరవి స్కూల్కి సంబంధించిన ఫీజు కానీ కట్టుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి వెంటనే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట. దీంతో పాటుగా చదువుకుంటున్న స్కూల్కి వెళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా మరి విద్యార్థి మిత్ర కిట్ పేరుతోటి ఒక కిట్ను కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీంట్లో మనకి పిల్లలకి 2 జతల స్కూల్ యూనిఫామ్స్, షూస్, టై, బెల్ట్, బుక్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర వస్తువులు అనేవి ఉండబోతున్నాయి అనమాట. అంటే బుక్స్ కొనుక్కునే భారం కూడా విద్యార్థుల మీద పడకుండా ఉండాలని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థి మిత్ర కిట్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట. అది కూడా ఇంతవరకు సప్లై చేయలేదు. ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి స్టూడెంట్స్ అలాగే టీచర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ కిట్ల కోసం. వీటిని వెంటనే అమలు చేస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త విధి విధానాల్లో కొన్ని సవరణలు కూడా తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. కొన్ని అర్హతలను కూడా తీసుకోవడం అయితే జరిగిందండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారో అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నారో వారికి సంబంధించి కొన్ని అర్హతలు తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈరోజు వీడియోలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాము. అదేవిధంగా గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయగానే ఖాతాలోకి వచ్చి జమ కావాలంటే కనుక ఏ విధమైన అప్డేట్స్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలన్న పూర్తి సమాచారం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లి వందన పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క తల్లి వందన పథకం. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఏటా 15,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు విద్యార్థులకు అలాగే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద స్కూల్ పాఠశాల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక పథకం అనేది వర్తిస్తుందండి. గత ప్రభుత్వం ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఒక 13,000 జమ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా కూడా ప్రతి పిల్లవాడికి సంబంధించి ఒక 13,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాలో వేయడానికి నిర్ణయం తీసుకుందనమాట. చెప్పినట్టుగానే గత 2 సంవత్సరాలు కూడా జమ చేయడం అయితే జరిగిందండి. మరి 2026-27 సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త అర్హత ప్రమాణాలను తీసుకురావడం జరిగిందనమాట. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థి కుటుంబం శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలి. అదేవిధంగా విద్యార్థి యొక్క కుటుంబం రేషన్ కార్డు కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. అంటే వీడు బీపీఎల్ కార్డు అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ కింద కార్డు అనేది కలిగి ఉండాలండి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. విద్యార్థి యొక్క ఆధార్ కార్డు హిస్టరీ అనేది అప్డేటెడ్గా ఉండాలండి. 6 నెలల క్రితం వరకు అప్డేటెడ్గా ఉండాలి. దీంతో పాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి. తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి ఖచ్చితంగా ఎన్పిసిఐ సీడింగ్తో పాటు ఆధార్ సీడింగ్ కూడా చేసుకుని పాన్ కార్డు కూడా లింకింగ్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు మంచి వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ కూడా మొబైల్ నెంబర్ను కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అటాచ్ చేయాలండి. అదేవిధంగా చాలామంది గతంలో ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకున్నాం కదా, మరి పోయిన సంవత్సరం పడ్డాయి, ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పడతాయని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక్కొక్కసారి మరి బ్యాంకులో సిస్టమ్స్ అప్డేట్ అవుతూ ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి ఎన్పిసిఐ లింకింగ్లు అనేవి ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఎక్కువ శ్రమ కాకుండా ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది సరిగా ఉందా లేదా, ఆధార్ సీడింగ్ అనేది సరిగా అయిందా లేదా, పాన్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మీకు గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాకి వచ్చి జమ అవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా విద్యార్థులకి 75% పైన హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ హాజరు గత సంవత్సరం హాజరు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి పోయిన సంవత్సరం విద్యార్థులు ఖచ్చితంగా 75% పైన హాజరు అనేది మెయింటైన్ చేయాలి. అలా అయితేనే
మీ అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉంటుందండి. పిల్లలకి హాజరు లేకపోయినా కానీ అర్హుల లిస్టులోంచి పేరు అనేది తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా ఈ నెల 24 నుంచి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. స్కూళ్ళల్లో మరి పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి మన నారా లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం జరిగిందనమాట. అదే రోజున ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఒక అప్డేట్ తీసుకోవడం అయితే జరిగింది. విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్తో పాటు తల్లులకు తల్లి వందనం పథకం డబ్బులు ఈ యొక్క స్కూల్లో స్టూడెంట్, టీచర్, పేరెంట్స్ మీటింగ్లో ఈ యొక్క డబ్బులు అనేవి జమ అవడం అయితే జరుగుతాయి అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎక్కడా మీరు టెన్షన్ పడకుండా ఈ యొక్క డబ్బులకి ఇంక మరొక 2-3 రోజుల్లో ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే విద్యార్థులందరి యొక్క విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి సంబంధించి డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాలో మాత్రమే జమ అవుతాయి. అంటే తల్లుల ఖాతాలో కాకుండా నేరుగా వారి యొక్క ఖాతాలోనే జమ చేస్తామని చెప్పేసి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి విద్యార్థులు ఏం చేస్తారంటే కనుక మీరు మరి స్టూడెంట్ బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేసుకోవాలండి. బ్యాంకులో మీకు ఖాతా ఓపెన్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు పోస్ట్ ఆఫీసులో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఖాతా ఓపెన్ చేసుకుంటే డబ్బులు పడతాయి. తల్లి ఖాతాలో పడవండి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నేరుగా పిల్లల యొక్క ఖాతాలోనే పడటం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకి సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. కాబట్టి మీకు ఇదండి మరి ఏపీలో కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం. దీనికి సంబంధించి మీకు ఏ విధమైన చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.